ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాలు కనీసం వాళ్ళు చాలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కవితమ్మ ఒకరోకు, హరీష్ రావు ఒకరోకు, కేటీఆర్ ఒకరోకు మాట్లాడతారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద మీరు 10 సంవత్సరాలు ఎట్లాగో చెయ్యలేదు, కానీ చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని ఏదో బూతు మాటలతోని మీరు ప్రయాణం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ ప్రజల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రజల కోసం ఏం మాట్లాడాలి, ఒక గవర్నర్ వచ్చి మాట్లాడుతుంటే అసెంబ్లీలో కనీసం మీకు మర్యాద ఉందో లేదో, కానీ తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద, వాళ్ళ సమస్యల మీద ఇని మాట్లాడడానికన్నా మీకు ఇంకేత జ్ఞానం ఉంటే ఈరోజు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ వినాల్సినటువంటి అవసరం ఉండే. అంటే నీకు అధికారం మాత్రమే కావాలా? నీకు ఒక ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ప్రజలకు కావలసినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు దానికి నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. కేవలం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటేందుకే ఉన్నావు తప్ప ఈరోజు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాలుపడుతున్నటువంటి పంచుకొని అందులో నీవు కూడా భాగస్వామి అయిన ఉంటే బాగుండేది. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఈరోజు రేపొద్దున ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి 6 పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఎంత ముందుకెళ్తుందో మేము చెప్తా ఉంటే ఈరోజు వీళ్ళు ఏదో అరిచినట్టుగా ఏదో మాట్లాడుకుంటున్నారు. మీకు ధైర్యం లేదు మాకు జవాబు చెప్పడానికి. మా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను మీరు ఆవలించుకోకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకు పుట్టగతులు ఉండయని రేపు మీకు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏమాత్రం కూడా ప్రజలు ఇంకా మా పథకాలను చూసి మిమ్మల్ని ఇంటికి ఇంకా పంపుతారని ఆలోచన కూడా ఇంకా లేదు మీకు. ఎంతసేపు అధికారం, ఇంకా మేము అధికారంలో ఉన్నాం, లేకపోతే మేము చేసిన 10 సంవత్సరాలు చాలా గొప్పగా చేసినామని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ప్రజలు మీకు మరి మొన్ననే బుద్ధి చెప్పిండ్రు, అయినా ఇంకా మాటలు మారలే. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు. మొన్ననే ఒక ఆయన అంటాడు, ఆయన కొడుకు మా ముఖ్యమంత్రి మా గోరు ఏమన్నాడు, ఒక గోటికి కూడా పనికిరాడని. నీకు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి నైతిక విలువలు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. నువ్వు, నీ అయ్యా, మీ బిడ్డ, మీ భాష ఏంది? మీ భాష మాట్లాడుతుంటే నిజంగానే మేము ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజా సమస్యల మీద ప్రేమ లేదు. ప్రజలకు కావలసింది మీరు 10 సంవత్సరాలు చేయలేదు, మేము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, ఎమ్మెల్యేలం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా 10 సంవత్సరాలు మీరు చేసిన పాపాలను మా ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. 10 సంవత్సరాల్లో మీరు ఏం చేయనటువంటి సమస్యలను మేము ఏదైతే 6 పథకాలు ఇచ్చినామో అవిటికి ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల స్పందన, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలను మేము తీసుకున్నాం. అందుకే ఈరోజు ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక గవర్నర్ ప్రసంగానికి రాని ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రజలకు అవసరమా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అందుకే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా, మీరు చెయ్యలేదు, చేసే వాళ్ళను చెయ్యకుండా అడ్డం పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి 10 సంవత్సరాలు మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి మీ యొక్క ఆస్తులను కూడగట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు గడిచిన 10 సంవత్సరాలు నిజంగా అనుకున్న తెలంగాణ రాలే, మీరు దోసుకునే తెలంగాణ వచ్చింది.
కాబట్టి ఈరోజు మేము అనుకున్న తెలంగాణను ఆ రోజు మేమేదైతే ఎందుకోసం తెలంగాణ రావాలో పేద ప్రజల సంక్షేమం మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఈరోజు చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే మాకు కూడా మీ భాష వచ్చు, మేము కూడా మీ భాష చూసి ఇప్పుడు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కానీ ఇంకా మీరు మారలే, మీ బుద్ధి మారలే. మీ బుద్ధి మార్చాలంటే మాకు పెద్ద పని కాదు. కానీ ప్రజాస్వామ్య విలువల కోసం మేము చాలా ఓపికతో ఉన్నాము. తప్పకుండా రేపు మీ బుద్ధి మారకపోతే మీ బుద్ధి ఎట్లా మార్చిపియాలనో మాకు తెలుసు. తప్పకుండా ఆ బుద్ధి మార్చే పని కూడా చేస్తాం. కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఏం అయోమయంలో లేరు. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్లేస్లో ఫార్మాసిటీని తెద్దామని చెప్తున్నారు. తప్పకుండా మీకు కేవలం మాటలతోని నడిపినారు, మేము చేసి చూపిస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఏమ్మా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను బట్టి, ప్రజలకు ఎక్కడ కావాలో ఇబ్బంది లేని పరిస్థితిలో ఫార్మాసిటీ తెస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అది ఇంకా మీరు చూస్తారు, ఇంకా సమయం ఉంది. అది తప్పకుండా మీరు అనుకున్నదే జరుగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఓకే అమ్మా, రండి మా